సో మధుసూదన్ రెడ్డి గారు మీరు చెప్పండి, చంద్రబాబు గారు ఇప్పుడు రాజకీయ నాయకుడు అనే కంటే కూడా ఒక విజనరీ పర్సన్ అంటాం సబబని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఎంతో మంది సీఎంలను చూసాం, అభివృద్ధి చేయడం వరకు ఓకే, కానీ ఒక విజన్ని పెట్టుకొని ఆ విజన్ అనే సంకల్పంతో ముందుకెళ్ళడం, టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ఒక్క చంద్రబాబుకే చెల్లుతుందని అనుకోవచ్చు. మరి ఇప్పటి వరకు విజన్ 2020 అంటే చాలామంది హేళన చేసిన పరిస్థితి మనం చూసాం అప్పట్లో. సో మరి ఈసారి విజన్ 2047 అంటున్నారు ఆయన, ఇది ఎలా ఉండబోతుంది అంటారు, మీరేం చెప్తారు? గతంలో చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అంటే చాలామంది అవహేళన చేశారు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాదులు. ఇది విజన్ 2020 కాదు 420 మాటలని మాట్లాడారు. కానీ ఈరోజు హైదరాబాద్ వైపు మనం కానీ చూస్తే విజన్ 2020 యొక్క ఫలితాలు మనకు అవపడతాయి. ఈరోజు హైదరాబాద్ మహానగరంలో దాదాపుగా 9.5 లక్షల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఉన్నారు అంటే, ఈ 9.5 లక్షల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారంటే 9.5 లక్షల కుటుంబాలని, వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ రావడం అనేది ఒక గ్రేట్ అచీవ్మెంట్. బాబు గారు ఏంటంటే బాగా స్టడీ చేస్తారు. ఫస్ట్ ప్రపంచం ఏ వైపు నడుస్తుంది, ప్రపంచానికి కావాల్సిన వనరులు ఏంటి, దానికి సంబంధించినటువంటి టెక్నికల్ రిసోర్సు, ఇక్కడ ఉన్నటువంటి మ్యాన్ పవర్ కానీ జోడించినట్లయితే ప్రపంచంలో ఎక్కడికి పోయినా రాణించగలరు. తద్వారా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుద్ది, పిల్లల్లో కూడా ఆర్థిక సమస్యలు తీరిపోతాయన్న ఉద్దేశంతో అప్పట్లో ఏం చేశారంటే విడివిడిగా ప్రైవేటీ రంగంలో ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చేశాడు. అప్పుడు మచ్చుకు 4-5 ఉంటుండే, కొన్ని ఉంటుండే గవర్నమెంట్ సెక్టార్లో ఇంజనీరింగ్ కాలేజ్. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు లాంచ్ చేయటం వల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువత ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి, తద్వారా రైతుల పిల్లలు, వ్యవసాయం చేసేటటువంటి పిల్లలు అమెరికా దాకా, యూరప్ కంట్రీలకు కానీ, లండన్ కానీ, ఇంగ్లాండ్ కానీ, ఇటు ఆస్ట్రేలియా కానీ పోగలిగినారంటే ఆ రోజు వేసినటువంటి పునాది ఫలితాలన్నమాట. అప్పట్లో కంప్యూటర్లు కూడు పెడతాయా అన్నటువంటి నానుడి నుంచి కంప్యూటర్లు వస్తే ఎంప్లాయ్మెంట్ తగ్గిపోద్ది, కంప్యూటర్లు వస్తే శ్రామిక వర్గానికి పని లేకుండా పోద్ది, యాంత్రీకరణకి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు కమ్యూనిస్టులు. ఈరోజు ఆ కంప్యూటర్ల విప్లవం వచ్చిన తర్వాత ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరినూ ఫస్ట్ ఆప్షన్గా సాఫ్ట్వేర్ ఎన్నుకుంటున్నారు. కంప్యూటర్ సైన్స్ కానీ, మనకి ఈసీఈ కానీ చేసుకుంటూ ఉంటున్నారు. అప్పట్లోనే అంచనా వేశాడు ప్రపంచానికి ఏం అవసరాలు ఉంటాయి కాబట్టి ఒక టార్గెట్ అప్రోచ్ అయింది. ఇవాళ హైదరాబాద్ నగరం ఒక డెస్టినేషన్, సాఫ్ట్వేర్ రంగానికి ఒక డెస్టినేషన్గా మారిందంటే ఆ కొండల్లో, గుట్టల్లో, దేనికి పనికిరానటువంటి భూముల్లో ఒక హైటెక్ సిటీ నిర్మాణం చేయటం కానీ, దాని తర్వాత టీసీఎస్ అంటే మన టాటా కంపెనీ వాళ్ళది టీసీఎస్ రావడం కానీ, తర్వాత IIIT అనేదాన్ని ఒక రావటం కానీ, బిజినెస్ స్కూల్ దోగోడు లేదు. బిజినెస్ స్కూల్ పెట్టేటప్పుడు అసలు ఏం లేదు. మనకి ఇప్పుడు చూడండి, డిఎల్ఎఫ్ చౌరస్తా దగ్గరకు పోతే మేము చూసాం, అదంతా అడవి. డిఎల్ఎఫ్ చౌరస్తా మొత్తం కూడా ఒకప్పుడు అడవి. నా కళ్ళ ముందు నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు అడవి అనమాట, జంగిల్ లాగా ఉండేది. అటువంటి కొండలు, తుప్పలు, ఏమి పంట పండని భూముల్లో ఒక సైబరాబాద్ సిటీని నిర్మించేటటువంటి, తద్వారా ఆయన కాలం తర్వాత నెక్స్ట్ వచ్చిన ముఖ్యమంత్రులు కూడా దాన్ని పొడిగించుకుంటా పోయారు. అంటే 1996లో వేసుకున్న ప్రణాళిక తర్వాత మనకి 2024కి వచ్చేసరికి అన్ని రకాల ముఖ్యమంత్రులు, అప్పుడు 9 సంవత్సరాలు 6 నెలలు బాబు గారు, 8 నెలల దాకా బాబు గారు ముఖ్యమంత్రి అవటం, ఆ తర్వాత కాంగ్రెస్ పాలకులు ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండటం, రాజశేఖర రెడ్డి కానీ, దాని తర్వాత రోసీ కానీ, దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కానీ, దాని తర్వాత కేసీఆర్ రాష్ట్ర విభజన కూడా ఎవరు కూడా సాఫ్ట్వేర్ రంగాన్ని బలోపేతం చేశారు. తద్వారా ఏంటంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీల్లో అప్పట్లో వ్యాట్ అని ఉండేది, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఇప్పుడు మనం జిఎస్టీ అంటున్నాం. సర్వీస్ ట్యాక్స్ రూపంలో రావటం, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో రావటం, చాలా వనరులు వచ్చాయి. చాలా కుటుంబాల జీవితాల్లో ఎలుగులు నిండినాయి. ఆ సంపాదించినటువంటి డబ్బులతోటే ఆ పేదరికంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో పోండి, అందమైన ఇళ్ళు ఉంటాయి, పొలాలు కొనుక్కున్నారు, పొలాల ధరలు కూడా పెరిగినాయి. ఎకనామికల్ గ్రోత్ ఎప్పుడైతే వచ్చిందో అట్లా ప్రతి ఇంట్లో చదువుకునేటానికి అవకాశాలు కల్పించారు. తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ చదువుకోసాగారు. అందువల్ల ఏంటంటే దేశీయ అవసరాలు, ప్రపంచీకరణ అవసరాలని
తీర్చిదిద్దటంలో చంద్రబాబు నాయుడు అందివేచిన చెయ్యి అనటానికి అది ఒక ఉదాహరణ. మన కళ్ళ ముందు సాత్కరించబడుతుంది. ప్రతి గ్రామంలో ఇవాళ 2 ఇళ్ళు చూస్తే 3వ ఇంట్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటారు. ఈరోజు సైమిల్టెన్సీగా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇలా ఉందంటే లేదు. మనకి సాఫ్ట్వేర్ రంగం ప్రధానంగా తీసుకుంటే నోయిడా, ఢిల్లీకి దగ్గర ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. తర్వాత బెంగాల్, కోల్కత్తాలో ఉంటుంది. తర్వాత మహారాష్ట్ర తీసుకుంటే పూణే, హైదరాబాద్ మహానగరం, తర్వాత తీసుకుంటే బెంగళూరు మహానగరం, దాని తర్వాత చెన్నై. ఈ 7 నగరాలు మాత్రమే అగుపడతాయి మనకి. మిగతా రంగాల్లో సాఫ్ట్వేర్ యొక్క పెద్ద ప్రభావం కూడా ఉండదు. కానీ అప్పుడు కర్ణాటకలో ఎస్ఎం కృష్ణ ఉండేవాడు ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా. ఏడేమో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా ఉండేవాడు. సాఫ్ట్వేరానికి బాగా జోడించుకున్నది అటు కర్ణాటకని బెంగళూరు నగరం, ఇటు హైదరాబాదు, తర్వాత అక్కడ పూణే. ఈ 3 ప్లేసుల్లో ఎక్కువగా ఉంటారు. నేటికి కూడా పూణే, హైదరాబాద్, బెంగళూరులో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అధికంగా ఉంటారు. దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్లు మనం స్టాటిస్టిక్స్ తీసుకున్న మనకు అర్థమైపోద్ది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాడంటే బాబు గారు ఇప్పుడు ఏంటంటే 2047 అంటున్నాడు. దీన్ని P4 పాలసీ కింద తీసుకొచ్చాడు. ఈ P4 పాలసీలు ఏంటంటే ఒకవైపు పారిశ్రామికవేత్తలు, మరోవైపు ప్రజలు, ఇంకొక వైపు ప్రభుత్వం, ఈ పార్ట్నర్షిప్. P4 అంటే ఏం లేదు, వెరీ సింపుల్. పారిశ్రామికవేత్తలు, 2 ప్రజలు, 3 ప్రభుత్వం, 4 పార్ట్నర్షిప్. అంటే ఈ భాగస్వామ్యంతో ప్రతి ఇంట్లో నుంచి ఒక ఎంటర్ప్రైనర్స్ తయారు చేయాలా, తద్వారా దేశ అభివృద్ధికి, ప్రపంచానికి మన పవర్ చూపించాలంటే అందరూ ఎగతాళిగా ఉండొచ్చు. కానీ బాగా అర్థం చేసుకుంటే ఇప్పుడున్న టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ టెక్నాలజీని ఏంటంటే అడాప్ట్ చేసుకొని ఆ టెక్నాలజీని గ్రామీణ ప్రాంతాలకు తీసుకుపోయి గ్రామీణ ప్రాంతాల అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు తయారు చేసి ఆ ఉత్పత్తులకి ప్రపంచంలో క్వాలిటీ అష్యూరెన్స్ కానీ ఇవ్వగలిగితే ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులు కావచ్చు, తర్వాత ఫ్యాబ్రిక్ ఉత్పత్తులు కావచ్చు, వీటన్నిటికీ తీసి గ్రామీణ ప్రాంతాలు ప్రతి విలేజ్ వ్యవసాయంతో పాటు ఏదో ఒక వస్తువుని ఉత్పత్తి చేయాలా, ఆ ఉత్పత్తిని ప్రపంచ అవసరాలకు అందించాలన్నటువంటి సదుద్దేశంతో అది P4 పాలసీ. అంటే అది ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త అంటే ఏదో ఒక వస్తువు ఉత్పత్తి చేసి దాన్ని ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేయాలి. ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ వస్తుంది, అదేం పెద్ద టెక్నాలజీ కాదు. ఆ టెక్నాలజీ ఇచ్చి కొంత అమౌంట్ ప్రొవైడ్ చేసి సబ్సిడీలు కానీ ఇవ్వగలిగితే డ్రోన్ టెక్నాలజీ తయారు చేయటం అన్నట్టు ఆటోమొబైల్ రంగంలో కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉంటాయి, చిన్న సెల్ ఫోన్కి సంబంధించిన తయారు చేయటం, తర్వాత ప్లాస్టిక్ రంగానికి సంబంధించిన కొన్ని ఉత్పత్తులు ప్లాస్టిక్ ఉత్పత్తులు తయారు చేసి అవి ఎంత పెద్ద పెట్టుబడి కూడా కాదు. టెక్నాలజీ ప్రొవైడ్ చేయగలిగి గ్రామీణ ప్రాంతాల్లో కానీ అందించగలిగితే ఇప్పుడు వుడ్ అండ్ క్రాఫ్ట్ ఉంటుంది, గ్రామీణ ప్రాంతాల్లో వుడ్ దొరుకుద్ది. అంటే వుడ్ అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేసుకొని టెక్నాలజీ ఇచ్చేసి ఆ వస్తువులు వుడ్ ద్వారా ఉత్పత్తి చేసేటటువంటి ఫర్నిచర్ టెక్నాలజీ గ్రామీణ ప్రాంతంలో ఈరోజు కూడా మనకి చాలామంది విశ్వకర్మలకు సంబంధించినటువంటి ఈ కంసాల వృత్తిలో ఉండేటటువంటి వాళ్ళకి కొంచెం ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేసి ఫర్నిచర్ తయారు చేయడంకు ఎక్కడి నుంచి ఇంపోర్ట్ ఎందుకు చేసుకోవాలో మన వాళ్ళకి చేతరాని పనులు కొంచెం ఆ డిజైనింగు, డ్రాయింగు, దానికి సంబంధించిన మార్కెటింగ్ చూపించుకోగలిగినప్పుడు ఆ ఉత్పత్తులంతా ప్రపంచం అంతా పోతాయి. ఇవాళ జపాన్ ఉంది, జపాన్ ప్రొడక్ట్ లేని ఇల్లు ఏదో నాకు చెప్పండి. ఒక చిన్న దేశం జపాను. ఆ జపాన్ వాళ్ళు పెన్నాతో మొదలు పెట్టుకుంటే టీవీలు, కెమెరాలు మన కళ్ళ ముందు మనం లెఫ్ట్ చూసినా రైట్ చూసినా రిఫ్రిజిరేటర్లు, ఏసీలు మొత్తం జపానీ ఎందుకు వాడుతున్నారు అంటే క్వాలిటీ ఆఫ్ డిజైను. ప్రపంచం 2024లో ఉంటే జపాన్ ఎక్కడ ఉంది, 2054లో ఉంది. అన్ని రంగాల్లో ట్రాన్స్పోర్ట్ రంగం తీసుకున్నా, రైల్వే రంగం తీసుకున్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం తీసుకున్నా, ఏ రంగంలో తీసుకున్నా, బ్యాంకింగ్ రంగంలో తీసుకున్నా వాళ్ళు మనుషులే, మనమే మనుషులే. ఏమో వాళ్ళకంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది మనకెందుకు అంటే విశ్వవిద్యాలయాల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ప్రజలకి రీసెర్చ్ ఓరియంటెడ్ అనేటువంటి ఎడ్యుకేషన్ అందించడం వల్ల, ఉత్పత్తులు తయారు చేయటం వల్ల మనం ఎక్స్పోర్ట్ పెంచుకోగలిగినప్పుడు దేశం యొక్క అభివృద్ధి కూడా వాయువేగంతో పెరిగిపోద్ది. ఎప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనుకో, ఈరోజు అన్ని రంగాల్లో భారతదేశం ఎక్స్పోర్ట్ చేసే రంగం ఫలానా రంగం ఉంది అని చెప్పుకోవడానికి లేదు. ఈరోజు అన్నీ ఇంపోర్టే చేసుకుంటున్నాం. వాల్యూ గుడ్స్ అన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకుంటాం. గోల్డ్ అంటే మన దగ్గర లేదు, రిసోర్స్ ఇంపోర్ట్ చేస్తే తప్పలేదు. క్రూడ్ ఆయిల్ మన దగ్గర లేదు. ఆల్టర్నేట్ టెక్నాలజీ ఉంది. ఇప్పుడు సోలార్ ఎనర్జీ
ద్వారా కారులు తయారు చేస్తారు. ఇలా కార్ల పరిశ్రమలో చెప్పుకోదగ్గ ఒక కారు పేరు మనం చెప్పుకోలేను. ఒక టాటా కంపెనీని పక్కన పెడితే మిగతా అన్ని విదేశీ సంస్థలే. కియా తీసుకున్నా, ఆడి తీసుకున్నా, ఇంకొకటి బెంజ్ కార్ తీసుకున్నా అన్నీ జర్మనీ, అమెరికా, ఫ్రాన్స్ అండ్ జపానీ అవపడుతుంది. మన ఇండియా బ్రాండ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోలేకపోతున్నాం. అందువల్ల ఏంటంటే 2047 ఏంటంటే టెక్నాలజీని మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇక్కడే వస్తువులు తయారు చేసి ఈ వస్తువుల్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా తయారు చేసి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలా. తద్వారా విరివిరిగా విదేశీయ మారక ద్రవ్యం సంపాదించుకుని దేశ జీడిపి, రాష్ట్ర జీడిపి, వ్యక్తిగత ఆదాయాలు కూడా పెంచాలన్నటువంటి సదుద్దేశంతో ఈ P4 ఫార్ములా అనేది బాబు గారిలో పుట్టింది. అది సక్సెస్ అవుద్దని కూడా కోరుకుంటుంది. సార్, గతంలో ఇందాక మీరు అన్నట్టు విజన్ 2020 అన్నప్పుడు హేళన చేయటం మనం చూసాం. ఇప్పుడు కూడా విజన్ 2047 అంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు హేళన చేస్తున్న పరిస్థితి. ఈవెన్ అది వైసీపీకి అర్థమైందా, లేకపోతే అర్థం కాక చేస్తుందా, అర్థమయ్యి కూడా చేస్తుందా అన్నది తీసి పక్కన పెడితే, ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఆ విజన్ లక్ష్యంగా ఆయన పనిచేస్తూ ఉంటారు. ఒకవేళ గతంలో మనం చూసాం, ఇదే విజన్తో చంద్రబాబు గారు పనిచేస్తే ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎంత డిస్ట్రాయ్ చేశారు అని చెప్పి. ఇప్పుడు ఆయన కంటిన్యూ అయినంతకాలం ఓకే, ఆయన కంటిన్యూ కాకుండా వేరే ముఖ్యమంత్రులు ఎవరు వచ్చినా కూడా ఈ విజన్ అనేది ఇంత క్యారీ చేయకపోతే వచ్చే లాస్ ఏంటంటారు? మీరేం చెప్తారు దీని గురించి? అంటే లాస్ గురించి కాదు కదమ్మా, జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది, ఆయన మాట తీసి అవతల పారే. వాడు ఇంక ముఖ్యమంత్రి అయ్యలేదు, చచ్చేది లేదు తప్ప, వాడు బెయిలుకి జైలుకి మధ్య తిరగటమే తప్ప, వాడు చదువు సంధులు లేనివాడు, వాడి గురించి అవతల పక్కన అవుట్ ఆఫ్ ఆర్డర్ తీసేయి. కానీ ఇప్పుడు నేను అంటుండేది ఏంటంటే, ఇప్పుడు 2047లో ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి వనరులు ఇంకా భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేవని నేను ఘంటాపథంగా చెప్పగలను. ఆ వనరులను కానీ సద్వినియోగం చేసుకోగలిగితే ఇప్పుడున్నటువంటి పాలకవర్గం మంచి అవకాశాలు ఉన్నాయి. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్కి పట్టిన చీడ పేడ ఎవడంటే ఆ కలికాల కాకరగాడే. ఆ కలికాల కాకరగాడ ఒక చీడ పేడ లాంటి ఆ మిడతలదండే. కాబట్టి నేను అంటుండేది ఏంటంటే 970 కిలోమీటర్ల తీరరేఖ పొడవు ఉంది. దుగ్గరాజుపట్నం నుండి నౌపాడు దాకా పోర్టులు ఎన్నో నిర్మించుకోవచ్చు. తద్వారా మనకి విదేశీయ మారక ద్రవ్యం ఆర్జించవచ్చు. ఈరోజు మిడిల్ భారతదేశంలో ఉన్న మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఇటు తెలంగాణ కానీ, ఈ 3 గవర్నమెంట్లతోటి మనం ఇక్కడ ఏదైతే మధ్యప్రదేశ్ ఇటు వచ్చేసరికి తెలంగాణ, అటు ఛత్తీస్గఢ్, ఈ రాష్ట్రాలతో కూడా కోఆర్డినేషన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు పోర్టులు ఉంటాయి. మనకి దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణం జరగాల్సి ఉంది. ఆల్రెడీ కృష్ణపట్నం ఎస్టాబ్లిష్డ్ అయిపోయింది. దాని పక్కన కొద్దిగా పక్కకు వస్తే రామాయపట్నం ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిపోయింది. దాని నుంచి ఇటు పెద్దగా ఉంటే ల్యాండ్ బ్యాంకు 28,000 ఎకరాలతోటి నిజాంపట్నం పోర్టు అతిగతి లేకుండా ఉంది. దానికి కొద్దిగా పైకి వచ్చేసరికి మచిలీపట్నం పోర్టు ఉంది. దాని నుంచి పైకి వచ్చేసరికి మనకి గంగవరం, కాకినాడ పోర్టులు ఉన్నాయి. దానికి పైకి వస్తే విశాఖపట్నం పోర్టు, మళ్ళీ ఆడ గంగవరం పోర్టు, దానిపైన భీములపట్నం పోర్టు, దానిపైన నౌపాడు పోర్టు. ఇట్లా మనకి ఈ 970 కిలోమీటర్ల తీరరేఖ పొడవు. ఇది కోఆర్డినేషన్. మనం ఫస్ట్ భారతీయులం, తర్వాతే మనం ఆంధ్రులు. కాబట్టి ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి ఉత్పత్తుల ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరగాలన్నా మనకి పెట్టుబడి అనేది ఆయన ఐడియా ఉంటే, మనకు ఇప్పుడు మచిలీపట్నం పోర్ట్ ఉంది, ఇప్పుడు తెలంగాణకి కోఆర్డినేషన్ చేసుకోవచ్చు. లేదు కొత్త పోర్ట్ ఉంది, ఇది నిజాంపట్నం పోర్ట్, ఆడు పడి ఉండే 28,000 ఎకరాల భూములు సేకరించేసి ఆ జగన్మోహన్ రెడ్డి కాలంలో వాళ్ళ తండ్రి కాలంలో నాకేశారు. ఇటు గుంటూరు ప్రజలది అటు వచ్చేసరికి ఆ పోర్టు తెలంగాణ గవర్నమెంట్తో ఏపీ స్టేట్ 51% పెట్టుకొని 49% మన అన్నదమ్ములుగా ఇడిపోయినా కానీ తెలుగు రాష్ట్ర పైపులుగా ఒకటి ఉండాలి. కాబట్టి ఒక పోర్టు వాళ్ళకి ఇవ్వటం వల్ల మనం ఇచ్చిపుచ్చుకునే దూరంలో ఉండాలి. ఇప్పుడు ఏంది, కొత్తగా మళ్ళీ తెలంగాణ ఆంధ్ర అనే వాదన నెడుతున్నారు కదా. ఇవన్నీ సమస్య పోవాలంటే మన దగ్గర ఉన్నది వాళ్ళదే, వాళ్ళ దగ్గర ఉన్నది మనం ఇచ్చిపుచ్చుకోవాలి. ఆల్రెడీ హైదరాబాద్ని అటు అమరావతిని నూతన రాజధానిని ఒక స్పీడ్ ఎక్స్ప్రెస్ హైవే సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. కొత్తది ఇప్పుడు మన విజయవాడది ఏదైతే ఉందో ఈ పూణే టు మచిలీపట్నం హైవే కాకుండా అమరావతి నగర గర్భంలోంచి ఒక హైవే తీసుకొస్తారు. అది తెలంగాణలో ఉపయోగపడుతుంది, అటు ఆంధ్రులకి ఉపయోగపడుతుంది. అట్లా ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉండేటటువంటి పోర్టు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే మధ్యప్రదేశ్ స్టేటు ఇది ల్యాండ్ లాక్డ్ స్టేటు. కాబట్టి వాళ్ళతో గవర్నమెంట్తో మాట్లాడి కొంత ఇన్వెస్ట్మెంట్ తీసుకుని ఇంకొక పోర్టును మనం అభివృద్ధి చేయొచ్చు. పోర్టులు అభివృద్ధి చేయటం వల్ల మనకి
కస్టమ్స్ డ్యూటీ, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వల్ల చాలా ఆదాయం వస్తుంది. అక్కడ పోర్టు సిటీల నిర్మాణం జరుగుతాయి, పోర్టుకు సంబంధించిన కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు వస్తాయి, పోర్టుకు సంబంధించిన షిప్ బిల్డ్ బార్డింగ్ యూనిట్లు వస్తాయి అన్నమాట. అది ఒక వరం. రెండోది మనకి ఇంకా తీసుకుంటే జల రవాణాకి చెప్పి మనకి కాకినాడ నుంచి మనకి పాండిచేరి దాకా బహింగాం కెనాల్ అని ఒకటి ఉంది. దాని జల రవాణా తక్కువ పడిపోద్ది. ఇప్పుడు రోడ్లు పోతే ప్రతి సంవత్సరం వర్షాలకు దెబ్బతిన్నప్పుడల్లా రోడ్డు పోయాల. కానీ కాకినాడ టు మనకి పాండిచేరి దాకా అంటే పుదుచ్చేరి దాకా ఉండేటటువంటి బహింగాం కెనాల్ని కానీ అది పూర్తిగా ఈ కేంద్ర ప్రభుత్వం చేత ఇప్పుడు మన మీద ఆధారపడి ఉంది కాబట్టి మోడీ సర్కారు ఖచ్చితంగా పట్టుబట్టి ఆ ప్రాజెక్ట్ మీరు కంప్లీట్ చేయండి అని కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేయాలి. అప్పుడు కాకినాడ నుంచి మనకి ఇటు విజయవాడ నుంచి ఇటు చీరాల బాపట్ల మీదుగా పోయినప్పుడు నేషనల్ హైవే మీద జల రవాణా చాలా తక్కువ పడుద్ది. కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ రంగానికి అది ఒకటి మనకి ఒక మంచి, అంటే అన్ని రంగాలుగా ఇది మానవ రవాణా తీసుకోవచ్చు, వస్తువు రవాణా చేసుకోవచ్చు, వస్తువులు పోర్టులకి తక్కువ ఖర్చుతో జారేయచ్చు. కాబట్టి అది చాలా మంచి ప్రాజెక్ట్ అనమాట. ఇప్పుడు అమరావతి నగరానికి వచ్చేసరికి నేషనల్ హైవే కనెక్టివిటీ 4 నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది. ఒకటేంది జగదల్పూర్ పోయేటప్పుడు విజయవాడ జగదల్పూర్ హైవే ఒకటి ఉంది. తర్వాత మనకి పూణే హైవే ఒకటి ఉంది, NH-16 ఉంది, కోల్కతా టు చెన్నై హైవే ఉంది. కాబట్టి రెండోది అమరావతి నగరంకి ఏదన్నా వరదలు వచ్చి నష్టపోవటానికి కూడా సముద్రానికి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అమరావతి మహానగరం అనమాట. రెండోది ఏంటంటే అటు భూమి ఉంది. ఇవాళ హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఏదన్నా ఒక బిల్డింగ్కి భూమి కేటాయించాలి, భూమి లేదు. చెన్నైలో భూమి లేదు, బెంగళూరులో భూమి లేదు, హైదరాబాద్లో భూమి లేదు. భూమి అవైలబిలిటీ ఎక్కడ ఉంది? అమరావతిలోనే భూమి అవైలబిలిటీ ఉంది. ప్రభుత్వం చేతుల్లోనే ఉంది 30,000 ఎకరాల భూమి. కాబట్టి భూమి కూడా అవైలబిలిటీ ఉంది. పోనీ ఇంకా మ్యాన్ పవర్ రిసోర్స్ అంటావా, ఫుల్గా ఉంది, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంది. విజయవాడ ఏంటంటే విద్యల నగరి అంటారు. కాబట్టి అటు తెనాలి కానీ మంగళగిరి కానీ ఇవాళ 20 లక్షల జనాభాతోటే మనకి విజయవాడ ఉంది, 9 లక్షల జనాభాతోటి గుంటూరు ఉంది. దీనికి తోడుగా మంగళగిరి అటు తెనాలి అక్కడ చదువుకున్నా అంటే లేబర్ ప్రాబ్లం లేదు, స్కిల్ మ్యాన్ పవర్గా లేదు. అంటే ఆంధ్రాలో ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటుంది కదా, మెడికల్ హబ్కి ఇబ్బంది లేదు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కి ఇబ్బంది లేదు. కాబట్టి అన్ని రకాలుగా మ్యాన్ పవర్ ఉంది, ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, వాటర్ రిసోర్స్ ఉంది, పోర్ట్ కనెక్టివిటీ ఉంది, గన్నవరం ఎయిర్ కనెక్టివిటీ ఉంది. ఇన్ని సోర్స్ ఉన్నటువంటి ఇంకొక క్యాపిటల్ నాకు చెప్పమనండి. ఇవాళ ఢిల్లీ చూస్తే పొల్యూషన్తో నిండిపోయింది. ఇప్పుడు అమరావతి ఏంటంటే అసలు ప్రీ పొల్యూటెడ్ టౌన్, గ్రీన్ ఫీల్డ్ రాజధాని అనమాట అది. తర్వాత మనకు పవర్ లైన్లు కూడా అడ్డు రావు, గ్యాస్ కూడా ఇంటికి కనెక్షన్ ఇచ్చేదన్నమాట. కాబట్టి పరిపాలనా రాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటుందంటే అందరూ కూడా నూతన నగరం కాబట్టి అక్కడ స్వచ్ఛమైనటువంటి గాలి ఉంటుంది, స్వచ్ఛమైన నీరు ఉంటుంది, ట్రాఫిక్ లేని రోడ్లు అనేది ఇటువంటి నూతన నగరం నిర్మిస్తారు. కాబట్టి అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ అమరావతి వైపు ఎందుకు చూస్తున్నారు? ఈరోజు మంచి కానీ చెడు కానీ 125 సంస్థలు, నేను చెప్పిన ఈ మాట ఈరోజు నోట్ చేసుకోండి, 30 నెలల లోపల టవర్లు పడతాయి అందరికీ. అంతా వర్క్ జరుగుతూ ఉందంటే అక్కడ GST రూపంలో ఎంత వస్తుంది? కాబట్టి అందుకని ఇప్పటి నుంచే ఇష్టం చెమ్ముతారు అమరావతి నగరం మీద. ఒక చోటే పెట్టుబడులు పెడతారా, మేధావులు ముసుగేసుకొని కొంతమంది తోడేళ్ళు ముఠా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ పట్టించుకోకుండా 2047 నాటికి భారతదేశంలో సీమాంధ్ర అనే రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం నెంబర్ 1 స్థానంలో ఉండాలనేది బాబు గారి ఆకాంక్ష. ఆ కోరిక స్పష్టంగా నెరవేరద్దని, అంటే తెలివైన చదువుకున్న పిల్లలు ఉన్నారు, అన్ని ఆర్థిక వనరులు ఉన్నాయి, భూములు ఉన్నాయి, వాటర్ ఉంది, ఎయిర్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ ఉంది, అన్నీ ఉన్నాయి. అన్ని నోట్లు అన్నీ ఉన్న అల్లుడు నోట్లు శని ఉన్నట్లు అంటే వాడే కలికాల జగనాసురుడు. కాబట్టి వాడిని తప్పించేసినాం అనుకో రాష్ట్రానికి పట్టిన దరిద్రం కూడా ఊడ్చిపోద్ది. అందువల్ల ఏంటంటే 2047 అంత దూరం కూడా వెళ్ళాం. ఒక్క 10 సంవత్సరాలు బాబు గారు కానీ ఈ టర్ము 2024, 29 అగైన్ 34 దాకా కానీ 10 ఏళ్ళు కానీ బాబు గారు అంటే భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ ఏంటంటే అది సీమాంధ్ర కాబోతుంది, మన ఆంధ్రప్రదేశ్ కాబోతుంది. దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ఏంటంటే మంచి సూచనలు సలహాలు నేను ఇప్పుడు చెప్పాను కదమ్మా. తెలంగాణకి ఒక పోర్ట్ అవసరం, వాళ్ళ ఉత్పత్తులు కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. మధ్యప్రదేశ్ వాళ్ళకి ఒక పోర్ట్ అవసరం, మనకు దగ్గరలో ఉంది ఆ జగదల్పూర్ రూటు. ఛత్తీస్గఢ్ వాళ్ళతో కూడా మాట్లాడుకొని వాళ్ళకు కూడా ఒక పోర్టు. మనకి తీర్రేక ఎమ్మడి 970 కిలోమీటర్ ఎన్ని పోర్టులు పెట్టుకుంటూ ఉండొద్దు అంటారా? మనకి ఎంప్లాయ్మెంట్ మాత్రం మన పిల్లలకి ఇవ్వాలా, కండిషన్ ఈజ్ అప్లై. అది చేసుకుంటే మనకి బాగా డెవలప్మెంట్ అవుద్ది. అంత 2047 దాకా కూడా బాబలేదు. CBN గారు ఒక బ్రాండు,
ఆయన ఇంకో దఫా ముఖ్యమంత్రి అయిందంటే భారతదేశంలోనే జీడిపిలో తీసుకున్నా, గ్రోత్ ఇంజిన్లో ఏ రకంగా చూసుకున్నా ఆంధ్రప్రదేశ్ టాప్ 1 to 3 ఫస్ట్ 3 టార్గెట్ పెట్టాడు బాబు గారు. ఫస్ట్ ప్లేస్లో నిలబడబోతుంది. దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదని మాత్రం నేను ఘంటాపథంగా చెప్పగలను.